అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషికి ఓటే ఆయుధము. మంచి నాయకుని ఎన్నుకున్నప్పుడే మంచి ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం మంచిగా ఉన్నప్పుడు దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. కానీ అందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఈ 24 తారీఖు లోపల మనం కానీ ఈ ఫామ్ పిఎల్ఓకు అందించకపోతే 31 తారీఖు రోజు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు ప్రింట్ అవుతుంది. దాంట్లో మన పేరు ఉండదు. మన ఇంట్లో ఓటర్ కార్డు ఉంటుంది కానీ మనకు రేపు భవిష్యత్తులో ఓటేసి హక్కు ఉండదు. హక్కు కోల్పోతాం. హక్కు లేని రోజు మనకు ఇంటి దగ్గరకు వచ్చిన ఏ రాజకీయ నాయకుడు కూడా మనకు ఎటువంటి విలువ ఇయ్యడు. కనుక ఖచ్చితంగా 24 తారీఖు లోపల ఈ ఎలిమినేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి బిఏలోకి అందించి దగ్గరుండి ఆన్లైన్ చేయించుకోవాలి. ఎందుకంటే ఒకవేళ బిఏలోకి ఇచ్చినా ఎక్కడైనా మిస్ కావచ్చు. మనం ఆన్లైన్ చేయించుకొని మనం ఒకటి స్లిప్ మనం తీసుకుంటే మన దగ్గర ఒక ప్రూఫ్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ పని చేయాలి. ఇంకోటి ఏంటంటే 3వ బాక్స్ ఒకటి ఫిల్అప్ చేసి దానికి సంబంధించిన 2 ఐడి ప్రూఫ్ ఏదైనా ఒకటి అటాచ్ చేసి బిఏలోకి ఇస్తే కూడా మీ ఓటు ఈ 31st రోజు ప్రింట్ అయ్యే ఓటు లిస్ట్లో ఉంటుంది. బిఏలోకి ఇవ్వాలి. కనుక ఓటర్ కార్డు ఈ ఓటు కావాలనుకుంటే కొత్తగా ఫామ్ 6 ఫిల్అప్ చేసి మళ్ళీ అప్లై చేసుకునే అవసరం ఉంటుంది. అంత అవసరం తీసుకురాకుండా ఇప్పుడే ఈ ఫామ్ను ఫిల్అప్ చేసి త్వరగా బిఏలోకి ఇచ్చి ఈ యొక్క ఓటును కన్ఫర్మ్ చేసుకోవాల్సిందే కోరుతున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆరోగ్య వాకింగ్ క్లబ్ శేఖర్ గౌడ్ సార్ సారథ్యంలో జరుగుతున్న ఈ ఆరోగ్య వాకింగ్ క్లబ్ లో మేము అవేర్నెస్ కొరకు ప్రతి వార్డులో ఎవరికన్నా నింపనీకి రాని వాళ్ళకు మేము దగ్గరుండి ఆ ఫామ్ ఫిల్అప్ చేయడానికి మేము ఎలా రెడీగా ఉంటామని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. జై హింద్, జై భారత్. మనం ఆరోగ్య వాకింగ్ క్లబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.